వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నెమిలి, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఇండియన్ బ్యాంక్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సుయా, ఫైన్. రామ్మోహన్ రావు గారు, స్టూడెంట్ విషయానికి వస్తే స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉండి కూడా ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయలేకపోతున్నారు ఈ మధ్య కాలంలో. క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫియర్. ఆ ఫియర్ పోయి వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే? ఫియర్ అనేది ఇట్స్ ఏ కామన్ ఫ్యాక్టర్ అక్రాస్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అంటే లైఫ్ బీయింగ్స్ అందరికీ, జంతువులకు కూడా భయం ఉంటుంది. జంతువులు ఉంటే మనుషులకు భయమో, మనుషులు ఉంటే జంతువులకు. ఫియర్కి మించింది ఫోబియా అని ఇంకోటి ఉంది, అన్నోన్ ఫియర్. సరే, లెట్ అస్ రెస్ట్రిక్ట్ టు ఫియర్. కొంతమందికి వ్యక్తులంటే భయం, ఎదుటి వాళ్ళతోనే, అంటే బాగా పరిచయం ఉన్న వాళ్ళతోనే తప్ప వేరే వాళ్ళతో మాట్లాడరు. ఇంట్రోవర్ట్స్ అండ్ దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇంట్రోవర్ట్స్. తాత్వికులు, వేదాంతులు కూడా ఇంట్రోవర్ట్సే. వాళ్ళు అనవసరంగా మాట్లాడరు, వాళ్ళకి భయమేమి ఉండదు, అనవసరంగా మాట్లాడరు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆస్పెక్ట్స్. మనం ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాం కనుక బేసికల్గా దేర్ ఇస్ ఎ ఏజ్ డిఫరెన్స్, మెచ్యూరిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్వ్యూయర్స్ అండ్ ఇంటర్వ్యూఈ. ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది జనరల్గా, దట్ విల్ బీ నాట్ నంబర్, ఐదర్ 3 or 5. 5కి మించి 7 ఉండే చాలా రేర్, ఉంటే ఉండొచ్చు. ఆడ్ నెంబర్ ఎందుకంటే వన్ విల్ బి ద చైర్మన్. ఈక్వల్గా అందరూ ఈక్వల్ సపోర్ట్ ఆర్ ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ద చైర్మన్ విల్ హ్యావ్ ఎ ఫైనల్ సే ఇన్ దట్. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అయితే కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అని కూడా కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తుంటాయి. మాక్గా అంటే ప్రయోగాత్మకంగా ఇంటర్వ్యూ ఇది చేసి కొంత ఫియర్ పోగొట్టడానికి. అంటే సహజ గుణాలు మనిషికి కొన్ని ఉంటాయి, సహజాత గుణాలు కొన్ని, అక్వైర్డ్ గుణాలు కొన్ని ఉంటాయి. సహజంగా ఉండే గుణాల్లో భయం కనుక ఉంటే ఇట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైమ్ టు గెట్ రిడ్ ఆఫ్, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గో. ఇలా కొంచెం భయం ఉండేవాళ్ళు ఇంటి దగ్గర అద్దంలో మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఓకే. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ముందర వాళ్ళని ఇంటర్వ్యూ చేయమనాలి. అలా లైక్ రిహార్సల్. అయితే ఫ్యామిలీ మెంబర్స్ మనకు అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి మనకు సహజంగానే భయం ఉండదు. గౌరవం ఉండొచ్చు, కానీ గౌరవము ప్రేమ ఉంటుంది, కానీ భయం ఉండదు. స్ట్రేంజర్స్ని ఇంటర్వ్యూ చేయమన్నారు. స్ట్రేంజర్ కాబట్టి మనకు ఆ సెట్టింగ్ ఈజ్ డిఫరెంట్. సో అలా చేసుకోవాలి. నంబర్ 1, అతి భయపడకూడదు. నంబర్ 2, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఇంటర్వ్యూలోకి. అంటే కాంటెక్స్చువల్ సెన్స్ ఆఫ్ హ్యూమరు. మనం తెలుగులో మంచి పదాలు ఉన్నాయి, సమయజ్ఞత, సమయస్ఫూర్తి, ఇంకితజ్ఞత. పుట్ టుగెదర్ SISSI, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఓకే. సమయజ్ఞత, సమయస్ఫూర్తి, ఇంకితజ్ఞత ఉండాలి. తర్వాత కొన్ని ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీ పేరులో ఇంచే అర్థం అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు స్వీయ అంటే ఏమమ్మా అని అడగొచ్చు. సో క్యాండిడేట్కి పోయే విద్యార్థులంతా వాళ్ళ పేరు యొక్క ఫుల్ మీనింగ్ తెలియాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. కానీ ఒక్కొక్కసారి అంటే ఎట్లా క్వశ్చన్స్ వస్తాయని వీ కెనాట్ సే. మీ జన్మ నక్షత్రం అని అడగొచ్చు. అంటే ద క్యాండిడేట్ మీ సేస్ సార్ వీ డోంట్ ఫాలో దట్ అని అనొచ్చు. కానీ ఏ సమాధానమైనా వినయంగా చెప్పాలి. ఇంకోటి, కోపం ఉంటుంది. సహజంగానే మనకు కోపం ఉందనుకోండి, ఆ కోపము పరిసరాలని గమనించదు, కోప ప్రదర్శన జరుగుతుంది. కానీ ఇంటర్వ్యూయర్ మీద నీకు కోపపడే హక్కు లేదు. హక్కు సంగతి పక్కన పెట్టండి, మీరే నష్టపోతారు. ఇంటర్వ్యూయర్ ఏదో అన్నా కూడా వ్యంగ్యంగా కానీ ఇది కానీ యూ షుడ్ వాట్ యూ కాల్ వాష్ ఇట్ అవే ఆర్ పుట్ ఇట్ అసైడ్. దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. వినయంగా ఉండాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ బాగా ఉండాలి, కామన్ సెన్స్ బాగా ఉండాలి. నేను ఇందాక చెప్పిన SSA అంతా కామన్ సెన్స్. ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా రామ్మోహన్ రావు గారు. ఎస్. ఆ టెన్షన్ పడిపోయినప్పుడు వాళ్ళకి చేతులు వనకడం, కాళ్ళు ఊపటం అలాంటివి చేస్తారు. క్వైట్ పాసిబుల్ అమ్మా. ఈవెన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ టెల్ యూ, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై 12th క్లాస్ అండ్ డిగ్రీ, నేను ముందు నుంచి కూడా పబ్లిక్ స్పీకింగ్ అంటే నాకు ఇష్టం. ఓకే. కానీ మొదట్లో 1-2 సార్లు చెప్పినట్టు ఏంటంటే, మనకి చాలామందిని ఒకేసారి చూస్తున్నాం కదా. కానీ మనం ధైర్యం చేసి చెప్పడానికి పోవడమే ఫస్ట్ స్టెప్. ఓకే. ఆ బ్రేక్ తీసుకోకపోతే మీకు ఆ స్టేజ్ ఫియర్ జీవితకాలం ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడం కూడా స్టేజే కదా, చిన్న స్టేజ్. ముందర 3-5 ఉన్నారు, ఎక్కువ క్వాలిఫైడ్, ఎక్కువ మీకన్నా ఏజు, మీతో వాళ్ళకి అవసరం ఉంది.
మీ అవసరం వాళ్ళకి లేదు, బట్ యూ నీడ్ దేర్ బ్లెస్సింగ్స్. వాళ్ళతో వినయంగా ఉండాలి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. సో నాకు కూడా కాళ్ళు వణికేవి. దో ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్, లాంగ్వేజ్ మీద కమాండ్ అంతా ఉన్నా కూడా. సో మా ఫ్రెండ్ నా పక్కన ఉండేవాళ్ళు, దే యూస్ టు హోల్డ్ మై థైస్ రైట్స్, అంటే మరీ అది ఎక్కువ వణకకుండా. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ దీస్ వన్. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్లు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫస్ట్ సెకండ్ మూవీ తీస్తే అంత గొప్ప నటనా ప్రదర్శన ఉండదు చాలామందికి, బారింగ్ ఎక్సెప్షన్స్. ఫర్ ఎవ్రీ జనరలైజేషన్ ఈజ్ హ్యావింగ్ అన్ ఎక్సెప్షన్స్. మీరు ఒక 10 సినిమాలు పెడితే మీరు కూడా యాక్టర్ కావచ్చు, నేను కూడా కావచ్చు. ఐజ్ ఆఫ్ నో ఇమీడియట్గా ఏదైనా రోల్ చేయమంటే నేను చేస్తాను ఐజ్ ఆఫ్ నో. అంటే కొన్ని ఇన్బార్న్ క్వాలిటీస్ ఉంటాయి. మనకి బయట అవకాశం దొరకడము దొరకకపోవడం వేరే విషయము. అవకాశం దొరికితే ఏమవుతుంది, ఫినాన్షియల్లీ వి బికమ్ రిచ్. ఇట్స్ ఎ సెకండరీ, ఇట్స్ నాట్ ప్రైమరీ. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ దట్ భయం పోగొట్టుకోవడానికి రిహార్సల్ చేయాలి, సబ్జెక్ట్ మీద గెలుపు ఉండాలి. మన పర్సనల్ బయోడేటా వాళ్ళ దగ్గర ఉంటుంది అని మనం మర్చిపోకూడదు. మనం మర్చిపోయినా కూడా వాళ్ళకి పర్సనల్ డిపార్ట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి దేని మీదైనా క్వశ్చన్ వేయచ్చు. దట్ ఈస్ అ పార్ట్ 1 ఆఫ్ ఇట్. పార్ట్ 2 ఈజ్ జనరల్ నాలెడ్జ్, పార్ట్ 3 ఈజ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. సో తదనుగుణంగా ప్రిపేర్ కావాలి. సార్ ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ తెలుసు, ప్రిపేర్ అవుతారు, కానీ ఆన్సర్స్ అనేవి గుర్తురావు. అలాంటి టైంలో ఏం చేయాలి సార్? అలా గుర్తురావు అంటే గివ్ మీ వైల్ ఆఫ్ టైమ్, మీన్ వైల్ యూ కెన్ పుట్ మీ నెక్స్ట్ క్వశ్చన్ అని వినయంగా అడగవచ్చు. ఈ గ్రూప్ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు కదా, గ్రూప్ డిస్కషన్ ఎలా ఫేస్ చేయొచ్చు సార్? గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే ఒక 7-8 మంది ఉంటారు, ఒక అబ్జర్వర్ విల్ బి దేర్. సో 1 by 1 ఎవ్రీ వన్ విల్ బి టాకింగ్ ఆన్ ఇట్. ఆ అబ్జర్వర్ ఏంటని అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే, అంటే మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ చెక్ చేస్తారు అని మనకి తెలియకుండా మనకి తెలుసు ఆయన చేస్తున్నారు. అంటే బేసిక్ టాపిక్స్ ఇస్తూ ఉంటారు కదా రామ్మోహన్ రావు గారు, అందులో బేసిక్ టాపిక్స్ ఇస్తారు. నాలెడ్జ్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్, వే ఆఫ్ బిహేవియర్ అన్ని చెక్ చేస్తారు. బిహేవియర్ ఎట్లా ఉందని చూస్తారు. అయితే ఒక సుమారుగా 8-10 మంది కలిపి ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది యూజువల్గా. ఓకే, పెద్ద గ్రూప్ ఉండొచ్చు, బట్ యూజువల్లీ దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద గ్రూప్ ఇన్ ఎ గ్రూప్ డిస్కషన్ విచ్ ఈస్ ఫాలోడ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఈ 8 మందిలో మీది వాలంటరీ కదా, కొంతమంది మాట్లాడకుండా కూర్చుంటారు అనుకోండి, ఇట్స్ యువర్ ఆప్షన్. కొంతమంది అతిగా మాట్లాడతారు, ఎక్కువ, మోర్ దెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. రెలవెంట్గా మాట్లాడతారు కొంతమంది, ఇర్రెలవెంట్గా మాట్లాడతారు కొంతమంది. రెలవెంట్ టు ద టాపిక్, మీరు ఇందాక అన్నారు కదా, వాట్ ఎవర్ టాపిక్ ఈస్ గివెన్ రెలవెంట్ టు ది మాట్లాడాలి, రీజనబుల్గా మాట్లాడాలి. వేరే వాళ్ళ టైం అంతా నువ్వే తినొద్దు. గ్రూప్ డిస్కషన్ దే సెట్ యర్ టైం. థ్యాంక్ యూ రామ్మోహన్. రైట్, ఓకే, బాయ్.